హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చంద్ర చిలివేరు అండి. ఈరోజు అయితే చేపల పులుసు రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చిక్కటి గ్రేవీ తోటి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి ఈ రెసిపీని. ఓకేనండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. ఇంకా నేనైతే కేజీ చేపలు తీసుకున్నాను. అవి కడిగేసరికి 3/4 కేజీ అలా అయ్యి ఉంటాయి. ఇంకా 10 పీసెస్ అయితే వచ్చాయండి. ఇంకా చేపల్ని అయితే ఉప్పు వేసి ఇలా శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ కోసం అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా రెడీ చేసుకున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట కర్రీ. ఇంకా మీడియం సైజు ఆనియన్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అందులోకి ఇంకా గరం మసాలాని ఇలా రెడీ చేసుకున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర మెంతులు అయితే వెయ్యాలి అండి. బట్ నా దగ్గర రెడీ చేసిన పౌడర్ ఉంది, అందుకోసం అయితే నేను ఇక్కడ చూపించలేదు. కర్రీలో వేస్తూ ఆ పౌడర్ని అయితే చూపిస్తాను అండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి వేడి అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఆనియన్స్ బ్రౌన్ కలర్కి రావాలి. ఆ తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న గరం మసాలాని కూడా అందులోనే వేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ఈ ఆనియన్స్ని అయితే తీసుకోవాలి అండి. అందులోనే అల్లం వెల్లుల్లి తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులోనే వేసి వాటర్ అయితే వేసి ఇంకా మెత్తగా పేస్ట్ చేసి అయితే పెట్టుకోవాలండి. ఇంకా అదే ప్యాన్లో కర్రీకి సరిపోయేంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక ఇంకా నేనైతే కొద్దిగా కరివేపాకు అయితే వేస్తానండి. ఫ్రెష్గా ఉంది కరివేపాకు, చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అయితే. ఇంకా ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మనము ఆయిల్లో వేసుకోవాలి అన్నమాట. ఆయిల్లో వేసిన తర్వాత బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఈ పేస్ట్ని అయితే మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అండి. అల్లము అవి వేసాం కదా, పచ్చి వాసన పోవాలి అన్నమాట. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ చేపల కూరకి ఏంటంటే ఎక్కువ అవసరం లేదండి. ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఏంటంటే ఈ ఆనియన్ ఇవి ఉన్నాయి కదా, అవి ఆనియన్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అండ్ జీలకర్ర మెంతుల పౌడర్ అండి. ఈ 2 ఉంటే చాలు, కర్రీ అయితే చాలా సూపర్గా సింపుల్గా కుదురుతుంది. కాకపోతే మనము ఓపికతో చేయాల్సి ఉంటుంది చేపల కూరని. ఇంకా ఆయిల్లో అయితే ఇలా సపరేట్ అయ్యి ఇంకా బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదండి పేస్ట్. ఇంకా ఈ టైంలో అయితే నేను పసుపుని యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. పసుపు వేసి ఇంకా మనం ఇలా అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నేను కారం యాడ్ చేస్తున్నాను అండి. క్వాంటిటీకి తగినట్టు కారం తీసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను అనమాట. ఇంకా ఆయిల్లో కారం వేసాక ఇంకా మంచిగా కలపాలి అనమాట. ఆయిల్లో కారం అంతా కూడా ఫ్రై అవ్వాలి. ఆ పేస్ట్కి కారం అనేది కూడా పట్టాలి అనమాట. ఇంకా అప్పటిదాకా అది ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి అండి. ఇంకా ఇప్పుడైతే నేను చింతపండు రసం అయితే తీసి మిక్సీలో పోసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అది ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే వేసుకుంటున్నాను పులుసు అయితే కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే చేపలు ఆల్మోస్ట్ నీరుతో ఉంటాయి అన్నమాట. అంటే మనం కడిగి వాటర్ అంతా తీసేస్తాము, అయినా కూడా ఫ్రెష్ చేపలలో వాటర్ అనేది ఉంటుంది అండి. మెయిన్ ఏంటంటే మనం అది చూసుకోవాలి. పులుసు వరకు మనం ఎంత పులుసు కావాలో అంతే పోసుకోవాలి చిక్కగా ఉండేలాగా. ఇంకా చేపల్లో వాటర్ తోటి చేపలు అయితే ఉడికేస్తాయండి. చాలామంది ఏంటంటే ఈ విషయం తెలియక ఇంకా వాటర్ చాలా పోస్తుంటారు, చేపలకు సరిపోవద్దా ఉడకడానికి అని చెప్పేసి ఎక్కువ పోస్తారు. అందుకే చేపల కూర అనేది చిక్కగా రాకుండా ఎసరు అనేది పల్సగా అయిపోతుంది అనమాట. అలా అయితే చేయొద్దు. ఇంకా మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి పులుసుని. ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేశాను అనమాట. సాల్ట్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలా ఉందో. ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ పులుసు అయితే ఉడుకుతుంది కదా. ఈ టైంలో ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా మీకు, అదైతే నేను యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూను. చూసారా ఎంత చిక్కగా ఆయిల్ అంతా సపరేట్ అవుతూ పులుసు ఎంత బాగా వస్తుందో. ఇంకా ఇలా అయితే రావాలండి. ఇంకా ఈ టైంలో ఏంటంటే చేపల్ని యాడ్ చేసుకుందాము మనము. చేపల్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను అండి. ఇంకా ఒక 10 పీసెస్ వచ్చాయి. 10
ఇంకా 11 అట్లా ఉండొచ్చు పీసెస్ అయితే. 1 కేజీనే కదా నేను తీసుకుంది. ఇంకా కడిగేసరికి ఇలా అయితే 9 పీసెస్ ఆర్ 10 పీసెస్ అయ్యాయండి. ఇంకా నేనైతే చేపల్ని అన్నిటిని కూడా పులుసులో ఒక్కొక్కటిగా వేసానన్నమాట. వేసిన తర్వాత ఒక గరిటెతోటి అయితే చేపల్ని ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా సపరేట్గా చేస్తూ ఒక్కొక్కటిగా చేస్తూ పులుసులో మునిగేలాగా మనమైతే వాటిని పులుసులో దాన్ని సర్ద్రాలి అండి. ఇంకా ఇప్పుడైతే మంచిగా ఇలా సర్దాలి. ఇంకా చేపల కూరకి కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటేనే చేపల కూర అనేది కూడా బాగా కుదురుతుంది అన్నమాట. ఇంకా ఒక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అండి కర్రీని. తర్వాత మూత తీసి ఇంకా కర్రీని ఏంటంటే స్పూన్ అయితే పెట్టొద్దండి. ఇలా క్లాత్ తోటి గిన్నెని పట్టుకొని ఒకసారి ఇలా కదుపుతూ అటు ఇటుగా కదపాలి కర్రీని. స్పూన్ అయితే అస్సలు పెట్టకూడదు అనమాట. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా క్లాత్ తోటి గిన్నెని పట్టుకొని ఇలా అయితే కదుపుకోవాలి అండి. ఇంకా స్పూన్ అనేది ఇప్పుడు అసలు ఇంకా పెట్టొద్దు. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే ఒక 90% వరకు ఉడికిందండి. ఇంకా మూత తీసి ఇప్పుడైతే నేను ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను అన్నమాట. గరం మసాలా అయితే నేను వేయనండి, ఎందుకంటే ఫస్టే వేసాను. ఇంకా అది సరిపోతుంది అండి. ఇప్పుడైతే ఓన్లీ ధనియాల పొడి అండి, ధనియాలు జీలకర్ర కలిపి పట్టిన పౌడర్ అనమాట అది. ఇంకా అదైతే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా క్లాత్తో గిన్నెను పట్టుకొని మళ్ళీ ఒకసారి కదపాలి. కదిపిన తర్వాత ఇప్పుడైతే లాస్ట్లో ఇంకా కొత్తిమీరతోటి గార్నిష్ అయితే చేసుకున్నాను అండి. ఇంకా కొత్తిమీర ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఉన్న వరకు వేసేసాను అనమాట. ఇంకా ఇలా అయిన తర్వాత ఇంకా చూడండి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుందండి. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. చూసారా ఎంత చిక్కగా ఎంత బాగుందో కర్రీ అయితే. ఇంకా ఇదే అండి నేను చేసిన చేపల పులుసు, సింపుల్ రెసిపీ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది, ముక్క కూడా ఉడికిందనమాట. నేను ఎలా ప్రిపేర్ చేశాను మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.